హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే 1957కి చెందిన ₹1 నోట్. మనం ప్రీవియస్గా ఒక నోట్ గురించి మాట్లాడినాము. సేమ్ ఆ విధంగానే ఈ నోట్ కానీ ఉంటుంది. ప్లస్ ఓన్లీ ఏమంటే కనుక ఇది వైలెట్ కలర్లో ఉంటుంది. సో మనం ముందు ఉండేదానికి దీనికి ద డిఫరెన్స్ ఏమంటే, ఫస్ట్ ఉండే దాంట్లో వచ్చేసి మనకు అక్కడ సింబల్ ఉంది కదా, సింబల్ అనేది మనకు రూపీ సింబల్ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ దానికి దీనికి అనేది చేంజ్ అయింది. సో అది ఫ్రెండ్స్. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే ఈ నోట్ను వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేశారు. ఇయర్ వచ్చేసి 1957. దీని సైజ్ చూసుకున్నట్టయితే 101 సెంటీమీటర్స్ బై 64 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇంకొకటి మనము ఇది మ్యాటర్ చూసుకున్నట్టయితే మనకు ఈ నోట్ అనేది మనకు స్టార్టింగ్ మనం 1949 నుంచే ప్రతి నోట్ అనేది స్టార్ట్ అయింది. సో మనము ఈ విధంగానే చూసుకున్నట్టయితే ఇలాగే మనకు ఇంకా నోట్స్ అనేవి ఉన్నాయి. 1957 నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 2020 వరకు కానీ నోట్స్ ఉన్నాయి. సో అవి మనము ఫ్యూచర్లో చెప్పుకుంటా వెళ్తూ ఉంటాము. సో ఇప్పుడు మనం ఈ నోట్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు సెంటర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని, కింద వచ్చేసి ₹1, ₹1. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇందాక చెప్పాను కదా నేను, కాయిన్ షేప్ అనేది చేంజ్ అయింది నోట్లో ప్రింట్ చేసినప్పుడు అని. సో అది వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, మన ఇండియా సింబల్ అనేది ఉంది కదా, 3 లైన్ సింబల్, అక్కడ అనేది మనకు చేంజ్ అవుతుంది. అంటే ప్రతి నోట్కి అనేది ఏముండదు. కొన్ని నోట్స్ వచ్చేసి మనకు ఒకసారి మింట్ అయిన తర్వాత అదే నోట్ను మళ్ళీ రీప్రింట్ చేస్తూ ఉంటారు, అంతే డిజైన్ చేంజ్ చేయకుండా. అటువంటి ఇప్పుడు అదే ఇయర్లోనే మనకు కొన్ని నోట్స్ అనేటివి డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. సో అది. ఇంకా మనం కింద చూసుకున్నట్టయితే సీరియల్ నెంబర్ వస్తుంది, లాస్ట్లో వచ్చేసి ఏ సింబల్, ప్లస్ ఇంకా మనము ప్రిన్సిపల్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది సిగ్నేచర్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వైట్ విండో ఉండి అందులోనే మనకు లేయర్ టైప్ కనబడుతుంది కదా, అటుపక్క షాడో టైపు. ఇది వచ్చేసి మనకు 3 లైన్ సింబల్. సో అది ఫ్రెండ్స్. మనం ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు 1957 అని ₹1 కాయిన్ మన షేప్లో ఉంటుంది. సో అదేవిధంగానే ₹1 దాని కింద ₹1 అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ 7 లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయి, ఇండియన్ లాంగ్వేజెస్. సో అలాగే సేమ్ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఓపెన్ విండో అనేది ఉంది, ఈ విధంగా ఉంది. సో మనం మెయిన్ దీని వాల్యూ చూసుకున్నట్టయితే 200 నుంచి 600 వరకు దీని వాల్యూ అనేది జరుగుతూ ఉంది. చాలామంది ఫేక్గా పెడతా ఉంటారు, మీరు దాని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకండి. చాలామంది 1000 పోతాయి, లక్షలు పోతాయి అంటుంటారు. అవన్నీ ఫేక్, అంత ఎవరికి పోదు. ఎప్పటికైనా కానీ ఒక వస్తువు వచ్చేసి మనకు తక్కువ ఉందంటే, ఇప్పుడు సపోజు ప్రపంచం మొత్తం ఈ నోట్లో అనేవి 10 ఉన్నాయి అంటే కనుక దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రేర్ ఐటమ్ కాబట్టి. అదే ప్రపంచం మొత్తం కలిపి కొన్ని కోట్లలో ఉన్నాయంటే దీని వాల్యూ అనేది 0 ఉంటుంది. అలాగా మనకు ఉండే ఆ రేర్ సిచ్యువేషన్, ఆ రేర్ ఐటమ్ను బట్టి ఏదైనా కానీ వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.